డిబేట్ మొత్తానికి తెలంగాణలో కొన్ని కదలికలు జరుగుతున్నాయి, పథకాల విషయంలో కొన్ని కదలికలు జరుగుతున్నాయి. సో తొందరలో లోకల్ బాడీ ఎలక్షన్స్తో పాటు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. అతి పెద్ద ఎలక్షన్ జాతర అనే చెప్పాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఓట్లు ఈసారి చాలా కీలకం. సో ఇట్లా నేపథ్యంలో మళ్ళీ బడ్జెట్ ఫినాన్షియల్ ఇయర్ కూడా రాబోతున్నటువంటి క్రమంలో మళ్ళీ బడ్జెట్ పెట్టాల్సినటువంటి అవసరం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ప్రవేశపెడుతున్నట్టు ఈ పథకాలు కంప్లీట్లీ ఎన్నికల కోసమే మళ్ళీ వస్తాయో రాదో ఎక్స్పెక్ట్ చేయలేవు అన్నటువంటి చర్చ ప్రధానంగా నడుస్తుంది. శేషు సార్, మీ సెకండ్ పాయింట్ తీసుకుంటాను. బిఫోర్ దట్ గౌతమ్ ప్రసాద్ గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ రోజు మనతో పాటు జాయిన్ అయ్యారు. గౌతమ్ ప్రసాద్ గారు ఏం చెప్తారు? ఈరోజు అంటే ప్రభుత్వం ప్రకటిస్తున్న హామీలు కావచ్చు, లేకపోతే పథకాలు కావచ్చు, ఇవి ఏవి ప్రాక్టీస్లో అమలు చేయడానికి వీలు లేని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనబడతా ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏ పథకం అమలు చేసినా, ఏ విధానాన్ని వాళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకున్నా కానీ అది వాళ్ళు వాళ్ళ ఎగ్జిక్యూటివ్ సరిగా లేదా, లేకపోతే ఇంకోటి లేదా, నాకు అర్థం కావట్లేదు. కానీ ఏ పథకమైనా రివర్సే, వెనక్కే పోతుంది తప్పితే ముందుకు వెళ్లే పరిస్థితి కనబడట్లేదు. వాళ్ళు ఈరోజు ఒకటే కారణం చెప్తున్నారు, కేవలం మీరు పెంచినటువంటి ఆ పుట్ట కారణంగానే మేము ఏం చేయలేకపోతున్నాం అనేది వాళ్ళు చెప్తున్నటువంటి సింగిల్ స్టేట్మెంట్. ఇక దీంట్లో ఏం లేదు, అదే ఒకటే మాట వాళ్ళ నోటి నుంచి వస్తా ఉంది. వాళ్లకు ఐడియా ఉండి మాట్లాడుతున్నారో లేక మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. కానీ ఎక్కడ ఏ బడ్జెట్ దొరకనే కదా రింగ్ రోడ్లను తాకట్టు పెట్టి లీజులకు ఇచ్చేసి మీరు రైతులకు రుణమాఫీ. శ్రీకాంత్ గారు చర్చ కూడా వచ్చింది. ఒక విషయం వినండి. 7 లక్షల 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు అని చెప్పేసి ఇందాక శ్యాంప్రసాద్ గారు మాట్లాడుతూ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది 4,20,000 కోట్ల రూపాయల అప్పు. ఇది అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన అమౌంట్. కానీ వీళ్ళు ప్రజల్లోకి అబద్ధాన్ని తీసుకెళ్లి ప్రచారం చేసుకొని ఈరోజు గద్దెనెక్కినరు. ఆ గద్దెనెక్కిన మాట అందరికీ అర్థమైతా ఉంది. కానీ అదేవిధంగా దీనికి కడుతున్న అప్పు కూడా కాగేమో 2,000 కోట్ల రూపాయలు వడ్డీ కడుతున్నారని చెప్పేసి, అదేవిధంగా 2,900 కోట్ల రూపాయలు కడుతున్నారని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ చెప్తా ఉంది. మహా అంటే 2 లేదా 3,000 కోట్ల రూపాయల వడ్డీ కడుతున్నారు. కానీ దీన్ని మొత్తం కూడా బీఆర్ఎస్ చేసిన అప్పుగా బీఆర్ఎస్ మొత్తం కూలీలు చేసిందని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది. మేము అదే అడుగుతున్నాము. మేము సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినప్పుడు, మేము ఆ సంక్షేమ కార్యక్రమాలని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క లబ్ధిదారికి మేము అందించడం జరిగింది. కానీ అదే మీరు ఆ రోజు ఏదైతే హామీలు ఇచ్చారో, సంక్షేమ పథకాలని ప్రకటించారో, ఆ ప్రకటించిన సంక్షేమ పథకాలలో ఒక్కటంటే ఒక్కదానికి బడ్జెట్ నిండుగా కేటాయించి అదేవిధంగా విడుదల చేసిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో లేదు. పైగా వాళ్ళు మాట్లాడుతున్నది ఏంది, మేము ఈ 26th నుంచి ఇటువంటి అంటే రోజులు చెప్తా ఉన్నారు, గడుస్తూ ఉన్నాయి, అది గడుస్తూనే ఉంటుంది. స్థానిక సంస్థల కోసం, సంస్థల ఎన్నికల కోసం వాళ్ళు ఎన్ని మాట్లాడినా అమలుకు మనం ఇందాక అనేక విషయాలు వచ్చినాయి. ఏది ఇండ్లకు సంబంధించిన చాలా అప్పులు జరిగాయి. మీ హయాంలోనే విద్యుత్ రంగ సంస్థల్లో అప్పులు ఉన్నాయి. మీరు డిస్కౌంట్లకి చెల్లించాల్సినటువంటి అప్పులు కూడా సుమారు అప్పుడే 80,000 కోట్ల రూపాయల వరకు చెల్లించాల్సిన జిహెచ్ఎంసీకి కూడా అప్పులు ఉన్నాయి. సో ఇన్ని అప్పులు మీరు పెట్టారు కాబట్టి ఈ రోజు లేని పరిస్థితి ఉంది. ఇవన్నీ కలుపుకొనే 4,20,000 కోట్ల రూపాయలు మాత్రమే అని అఫీషియల్ గా గవర్నమెంట్, అదే కాంగ్రెస్ గవర్నమెంట్ అసెంబ్లీలో ప్రకటించింది. అన్ని కలుపుకున్న తర్వాత మేము 10 సంవత్సరాలకు 4,20,000 కోట్ల రూపాయలు చేస్తే వాళ్ళు సంవత్సరమే అయింది 1,35,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండ్రని చెప్పేసి ఈరోజు వస్తా ఉంది పేపర్లలో, న్యూస్లలో. 1,35,000 అంటే వాళ్ళు సంవత్సరానికే 1,35,000 కోట్ల సరాసరి తీసుకుంటే వీళ్ళు 5 సంవత్సరాలకే 5 నుంచి 6 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసే పరిస్థితికి వాళ్ళు ఉన్నారు. అంటే ఎవరు ఎక్కువ చేయబోతున్నారో కూడా మీరు అర్థం చేసుకోండి. అదేవిధంగా వీళ్ళు ఏ పథకాన్ని కూడా అమలు చేయడానికి వీళ్ళు సిద్ధంగా లేరు. ఈరోజు వెంకటరెడ్డి గారు మాట్లాడినా, శేషు సార్ మాట్లాడినా, వాళ్ళు మాట్లాడుతున్న దాంట్లో వాస్తవాలు వ్యవసాయ సాగు యోగ్యమైనయా, చేస్తున్నవా అనే దగ్గరనే ఈరోజు పెద్ద సమస్య, కన్ఫ్యూజన్ ఉంది ప్రభుత్వానికి. రెండో విషయము, కౌలుదారులకు ఖచ్చితంగా ఇవ్వకుండా మీరు ఎక్కడికి పోతారని చెప్పేసి ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీసిన రేవంత్ రెడ్డి గారు ఈ రోజు కౌలుదారులు, ఈరోజు సంవత్సరమైన కౌలుదారుల విషయంలో ఎందుకు ముందడుగు వేయలేకపోతున్నారు? ఎందుకు దానికి సమాధానం చెప్పలేకపోతున్నారు? అంటే ఆ రోజు మేము చెప్పినాం, ప్రాక్టికల్ గా ప్రాబ్లం ఉంటది, రైతుకు, కౌలు రైతుకు మధ్య ఒక సన్నని గీత ఉంటది. ఈ దాన్ని మనం
చెడపడము తీసేయడం అనేది సాధ్యం కాదు. కాబట్టి మనం కొంచెం ఆలోచించాలని చెప్పేసి అని అంటే కావాలని ఎగ్గొడుతున్నారని చెప్పేసి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడలే. ఈ రోజు మరి మీరు ఎందుకు అమలు చేస్తున్నారు, చేయట్లేదు, చేయడానికి ముందుకెందుకు రావట్లేదు? అన్ని అబద్ధాలు. అదేవిధంగా కాళేశ్వరం కూలిపోయిందని చెప్పేసి మాట్లాడుతున్నారు, ఎంత దారుణం. ఇదే కాళేశ్వరం నుంచి శ్యామ్ ప్రసాద్ గారు మొత్తం కాళేశ్వరం కూలిపోయిందట. మొత్తం కూలిపోతే కొండపోచమ్మకు నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? అదే విధంగా మిగతా ప్రాజెక్టులకు నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఏదో 1-2 పిల్లర్స్ కుంగినంత మాత్రాన మొత్తం ప్రాజెక్టే పోయిందని చెప్పేసి మాట్లాడితే ఏమన్నా అర్థం ఉందా? ఈ రోజు ప్రాజెక్టు ఒకవేళ పోతే ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ప్రజల పరిస్థితి ఏం కావాలి? అన్ని అబద్ధాలు మాట్లాడడము వాళ్ళు ఇప్పటికైనా ఆపేయాలి. అదే విధంగా వాళ్ళు ఈ సందర్భంగా అంటే వర్షాలు పడి నీళ్లు వచ్చినా గానీ, భారీ ప్రవాహం వచ్చినా గానీ కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లు తట్టుకొని నిల్చున్నాయి. నీళ్ల ఫెసిలిటీ ఉన్నా గానీ దరిదాపు 5-6 నెలలు రైతుల్ని ఎండబెట్టారు. సాగు భూములన్నీ ఎండిపోయినాయి, రైతుల పంటలన్నీ ఎండిపోయినాయి అని చెప్పేసి అప్పట్లో చర్చ కూడా జరిగింది. అఫ్ కోర్స్ ఆ చర్చలో శేషు సార్ కూడా పాల్గొన్నారు. మా ఇద్దరి మధ్యలోనే ఈ డిబేట్ జరిగింది ఆ రోజు. సో శ్యామ్ ప్రసాద్ గారు దీనిపైన మీరు ఏమైనా చెప్తారా? పూర్తి స్థాయిలో కూడా నాకు జర సమయం ఎక్కువ ఇవ్వాలి. అందరూ చాలా మంది పెద్దలు ప్రతి ఒక్కరు బీఆర్ఎస్